హలో గైస్, మనందరం ఎంతగానో వెయిట్ చేస్తున్న డీమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజువల్ మూవీ తెలుగు డబ్లో రిలీజ్ అయిపోయింది. అది కూడా మన సరౌండింగ్స్లో ఉన్న మూవీ థియేటర్స్లో. సో మీలో ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫాస్ట్గా వెళ్ళి ఈ వీడియో చూడండి. అండ్ ఇక డీమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజువల్ మూవీ రివ్యూ గురించి మాట్లాడాలంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూడాలంటే మీరు ఖచ్చితంగా డీమోన్ స్లేయర్ గురించి తెలుసుకోవాలి. అండ్ డీమోన్ స్లేయర్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు డీమోన్ స్లేయర్ యానిమే చూడాలి. డీమోన్ స్లేయర్ యానిమే చూసిన తర్వాత ఈ మూవీ ప్రిఫరెన్స్ చేయండి. అసలు ఒక్కొక్క సీను, ఒక్కొక్క ఎలివేషను వేరే లెవెల్ అంటే నమ్మండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూసిన తర్వాత థియేటర్స్ దగ్గరికి నేను వెళ్ళా. అండ్ నేను మా బ్యాచ్ వేసుకొని కూడా వెళ్ళా. లైక్ ఇప్పుడు ఆ మూవీ కోసం ఎంతమంది వచ్చారో అసలు నేను చెప్పలేకపోతాను. ఇప్పుడు కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంతమంది వస్తారా అని. నేను అనుకున్నా ఒక 40 మెంబర్స్ వస్తారనుకున్నా, చూస్తేనే హౌస్ఫుల్ అయింది. ఇలాంటి జపనీస్ మూవీకి మన తెలుగు డబ్బు వర్షన్లో ఉంటే ఎంతమంది సపోర్ట్ చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. మన వాళ్ళందరూ కానీ ఇలాంటి తెలుగు యానిమేస్కి ఇలాంటి మంచి సపోర్ట్ కనిపిస్తే మన తెలుగు కమ్యూనిటీ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా మనకి తీసుకురావటానికి మంచి మంచి యానిమేస్ ఉన్నాయి. ఇంకా వాటిని తెలుగు డబ్ తీసుకురావటానికి చాలా ఆనందపడతారు మన ఆఫీషియల్ డబ్బర్స్. సో కాబట్టి మీరు ఖచ్చితంగా మూవీ థియేటర్స్లో చూడటానికి ప్రయత్నించండి, ఓకేనా? ఇక డీమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజువల్ గురించి మాట్లాడాలంటే, డీమోన్ స్లేయర్ మూవీ అనేది 3 టైప్స్ అనమాట. అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇందులో మన ఇప్పుడు రిలీజ్ అయింది అయితే ఫస్ట్ మూవీ. అండ్ ఈ ఫస్ట్ మూవీలో మన హీరో ఎవరంటే టాంజీరోనే. అండ్ మన డీమోన్ స్లేయర్ యానిమే అంతకి మన టాంజీరోనే. కానీ లైక్ ఈ మూవీలో అకాసాకి ఇచ్చిన హైప్ కానీ, అకాసాకి ఇచ్చిన బ్యాక్ స్టోరీ కానీ వేరే లెవెల్. ఆ బ్యాక్ స్టోరీకి నేను నిజంగానే ఏడ్చేసా తెలుసా. అండ్ మూవీలో అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించిందిలే, కానీ లాస్ట్ వరకు వచ్చేసేపాటికి అసలు మనకు మూవీ ఎప్పుడు ఎండ్ అయిందో కూడా అర్థం కాదు. సో అంత ఇంట్రెస్టింగ్గా, అంత స్టోరీ ప్లాట్, అంత డెప్త్గా ఉంటుంది. కాబట్టి మీరు ఈ మూవీని చూడటానికి ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి మూవీస్ మన మూవీ థియేటర్స్లో ఎప్పుడు వస్తాయో తెలీదు. అందుకే ఇలాంటి యానిమేస్ వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్తో కలిసి మూవీ థియేటర్లో చూస్తే ఆ ఫీలే వేరే లెవెల్. కాబట్టి ఫాస్ట్గా వెళ్ళి చూడండి. అండ్ డీమోన్ స్లేయర్ గురించి మాట్లాడాలంటే వేరే లెవెల్ అబ్బా. అసలు జెనిట్సు కానీ, టాంజీరో గురించి కానీ, ఇనోసుకి కొంచెం ఈ మూవీలో అంతగానో కనపడ్డావు, కానీ కనపడిన ప్రతిసారి వేరే లెవెల్ కామెడీ ఉండిద్ది అది. అండ్ ఇక ఆకాశ గురించి మాట్లాడాలంటే ఈ మూవీ అంతా ఆకాశ గురించి తీసినట్టు ఉండిద్ది. లైక్ చాలా డెప్త్, అసలు నేను మాటల్లో కూడా చెప్పలేను. ఇంకా నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది ఏమీ లేదు. మూవీ మాత్రం వేరే లెవెల్, ఎలివేషన్స్ మాత్రం వేరే లెవెల్. ఒకవేళ మీరు చూడని వాళ్ళు ఉంటే ఫాస్ట్గా వెళ్ళి చూడండి. అండ్ మీరు అస్సలు డిసప్పాయింట్మెంట్ అవ్వరు. ఎందుకంటే మీరు ఇచ్చిన 200 ఆర్ 150 టికెట్ రూపీస్ దానికి వర్త్ గల సినిమా అండాను ఇది. సో కాబట్టి మీరు ఖచ్చితంగా చూడాలి. సో సరే అయితే ఇక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఉంటా, బాయ్.